మన శంకర్ వరప్రసాద్ గారు ప్రీమియర్ షోతో సహా తొలి 2 రోజులు ఈ సినిమా ఎంత కలెక్షన్స్ సాధించిందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఈ వీడియో మీరు చూడాల్సిందే. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ కృష్ణ వేముల. పండక్కి వస్తున్నాం, ఇట్టు కొడుతున్నాం అంటూ సంక్రాంతి బరిలో దిగి బాక్సాఫీస్ వద్ద సందడి చేసిన సినిమానే మన శంకర్ వరప్రసాద్ గారు. అనిల్ రావుపూడి దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి నటించిన ఈ సినిమా జనవరి 12వ తారీఖు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కాగా ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా హిట్ టాక్ సొంతం చేసుకున్న ఈ సినిమా ప్రీమియర్ షో సహా తొలి 2 రోజుల కలెక్షన్స్ ని ఆ సినిమా నిర్మాణ సంస్థ సోషల్ మీడియా ద్వారా అధికారికంగా ప్రకటించింది. ఆ వివరాలు ఏంటో మనం ఒకసారి తెలుసుకుందాం. ప్రీమియర్స్ తో కలిపి తొలి 2 రోజులు ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 120 కోట్లు వసూలు చేసినట్లు షైన్ స్క్రీన్స్ వెల్లడించింది. స్వాగ్ ఆఫ్ బాబ్ ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద వసూలును రాబడుతుంది అంటూ ఒక ప్రత్యేక పోస్టర్ ను కూడా సోషల్ మీడియా ద్వారా పంచుకుంది. కాగా ఈ సినిమాలో మెగాస్టార్ పక్కన నయనతార హీరోయిన్ పాత్ర పోషించగా వెంకటేష్ కూడా ఓ గెస్ట్ రోల్ ను పోషించి సందడి చేశాడు. ఈ సినిమాలో శంకర్ వరప్రసాద్ నేషనల్ సెక్యూరిటీ ఆఫీసర్, కేంద్ర మంత్రి శర్మ రక్షణ బాధ్యతలను ఆయన చూస్తుండగా మంత్రి కూడా శంకర్ ప్రసాద్ ను తన కుటుంబ సభ్యుడుగా చూస్తూ ఉంటారు. భార్య శశిరేఖ నుంచి వరప్రసాద్ విడిపోయిన సంగతి తెలుసుకొని ఓ బోర్డింగ్ స్కూల్లో చదువుతున్న తన పిల్లలతో కలిసి గడిపేలా ఏర్పాట్లు చేస్తారు మంత్రి. అయితే పీఈటీగా ఆ స్కూల్లో అడుగుపెట్టిన శంకర్ ప్రసాద్ తన పిల్లలకు చేరువయ్యాడా, అసలు తన భార్యతో ఎందుకు విడిపోయాడు, వాళ్ళ పెళ్లి ఎలా జరిగింది, ఊహ తెలియని వయస్సులోనే తండ్రికి దూరమైన పిల్లలకు శంకర్ ప్రసాదే తమ తండ్రి అని విషయం ఎప్పుడు తెలిసింది. కర్ణాటకకు చెందిన మైనింగ్ బిజినెస్ మ్యాన్ వెంకీ గౌడకి శశిరేఖకి సంబంధం ఏమిటి, విడిపోయిన భార్య భర్తలు తిరిగి కలుస్తున్నారా లేదా తదితర విషయాలు మనం తెలుసుకోవాలంటే ఖచ్చితంగా ఈ సినిమా చూడాలి.